వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణలో ఒక సాంప్రదాయం తీసుకొచ్చారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ గారు కావచ్చు, కేసీఆర్ ప్రభుత్వం. అంతకుముందు 90 దశకాల్లో మన ఊరు, తర్వాత శ్రమదానం అని చెప్పని వీటితో మొక్కలు పెంచడం అనేటువంటి కార్యక్రమాన్ని బాగా ప్రోత్సహించారు చంద్రబాబు నాయుడు గారు. ఇలాగా మొత్తం ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాయి. ఇది ప్రభుత్వం పౌరులు కలిసి చేసేటువంటిది. అంటే రోడ్డు పక్కన ఇంటి దగ్గర ఒక్కొక్క మొక్క వాళ్ళు మన దీని నుంచి వాళ్ళు ఇచ్చి మున్సిపల్ శాఖ నుంచి మొక్కలు పెంచమనే వాళ్ళు కూడా మొక్కలు పెంచేవాళ్ళు. బాగానే ఉంది. కానీ ఒక వ్యక్తి తన సొంత స్థలంలో, వారసత్వంగా వచ్చినటువంటి తన సొంత స్థలం 70 ఎకరాల్లో అడవిని పెంచాడు. అతనికి ప్రపంచం అంతా జేజేలు కొట్టింది. కానీ మన మనుషులు ఏం చేసామో తెలుసా? కొంతమంది, అదే ఊళ్ళో ఉన్నటువంటి కొంతమంది గొడ్డళ్లతో దాడి చేశారు, రాళ్లతోటి రక్తాలు వచ్చేలా కొట్టారు, తలకాయ పగలగొట్టారు, చంపేపోయారు. ఇంకా మాట్లాడితే దానికి సంబంధించినటువంటి షాకింగ్ ఇన్సిడెంట్ నేను చోటు చేసుకుంది. అది ఒక్కసారి చూసినట్లయితే, ప్రకృతి ప్రేమికుడు దుశ్శర్ల సత్యనారాయణపై కర్రలు గొడ్డలితో దాడి. ఆయన అభివృద్ధి చేసిన 70 ఎకరాల అడవిలోనే ఘటన. గొర్రెలు మేపొద్దు, చెట్లు కొట్టొద్దు అని వారించినందుకే ఈ ఘటన చోటు చేసుకుంది. ఏళ్ల తరబడి ఎటువంటి లాభాపేక్ష లేకుండా కష్టపడి వందలు వేల మొక్కలు నాటి 70 ఎకరాల తన సొంత భూమిని పచ్చని అడవిగా మార్చారు. ఆయన తలా ఒక మొక్క నాటేలా ఎంతోమందికి ఇలా నిలువెత్తు స్ఫూర్తిగా నిలిస్తే తాను పెంచిన పచ్చని చెట్ల మధ్య ఆయన నెత్తురు కళ్ళు చూశారు కొందరు దుండగులు. ఆ అడవిలో పశువుల్ని మేపొద్దు, చెట్లు నరకొద్దు అని వారించినందుకు కర్రలు గొడ్డలతో ఆయన మీద దాడి చేశారు. బాధితుడు ప్రముఖ పర్యావరణవేత్త దుశ్శర్ల సత్యనారాయణ. సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురంలో ఈ ఘటన జరిగింది. ఎస్ఐ చెప్పినటువంటి వివరాల ప్రకారం రాఘవాపురం గ్రామానికి చెందిన జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశ్శర్ల సత్యనారాయణ తనకు వారసత్వంగా వచ్చిన గ్రామ రెవెన్యూ పరిధిలోని 70 ఎకరాలను 15 ఏళ్లు కష్టపడి చక్కటి అటవీ ప్రాంతంగా తీర్చిదిద్దారు. నల్లగొండలో ఉంటూ వారంలో 2 రోజులు ఈ అటవీ క్షేత్రానికి వచ్చి వెళ్తుంటారు. విద్యార్థులు, పర్యావరణవేత్తలు ఈ అటవీ ప్రాంతానికి వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాల రైతులు, కాపర్లు గేదెల్ని, మేకల్ని, గొర్రెల్ని మేపుతూ ఉండడంతో పాటు చెట్లని కూడా నరుకుతున్నారు. గురువారం రాఘవాపురానికి చెందిన గొర్రెల కాపర్లు బయ్య గంగయ్య, మల్లయ్య అడవిలో చెట్లు నరుకుతూ గొర్రెలను మేపుతుండగా అక్కడికి వెళ్లిన సత్యనారాయణ ఈ అడవిలోకి రావద్దు, గొర్రెలు మేపొద్దు, చెట్లు నరకొద్దు అని అడ్డుకున్నారు. దీంతో ఆ ఇద్దరు ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించి, అలాగే ఆ కాపర్లకు మద్దతుగా వాళ్ళ కుటుంబ సభ్యులు బయ్యాల రోషాలు, సుమలత, యశ్వంత్, అనుష వీళ్ళందరూ కూడా వచ్చి సత్యనారాయణ మీద కర్రలు గొడ్డలతో దాడి చేశారు. ఆయన తలకి బలమైన గాయమైంది. స్థానికులు సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏమనాలి వీళ్ళని? పశువుల్ని మేపొద్దు అడవిలోకి వచ్చి, అదేమీ మన మామూలు అడవి ఉన్నది కాదు, ప్రభుత్వ భూమి అంటాం కదా అడవి, అది కాదు. ఆయన సొంతంగా ఏర్పాటు చేసింది. పర్యావరణం నాశనం అయిపోతుంది అని చెప్పి పర్యావరణం కోసం ఆ 70 ఎకరాలు ఆయన సొంత అడవి. ఇంకా మాట్లాడితే దాని నుంచి ఆయనకు ఒక పైసా ఆదాయం ఏం రాదు. ఆయన కేవలం విత్తనాలు వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎన్నో రకాల పక్షులకి, జంతువులకి ఆలవాలంగా ఉంది. అలాంటి చోట మేము పశువులు మేపుకుంటాం, చెట్లు కొట్టేసి వెళ్ళిపోతామంటే ఆయన పిచ్చోడై పెంచాడు 15 ఏళ్ల పాటు మీరు చెట్లు కొట్టుకోవడానికి. దీనికి జాతీయ స్థాయిలో మంచి పేరుంది ఆయనకి. జాతీయ స్థాయిలో కూడా మంచి పేరుంది. ఎంతోమంది మహామహులు సైతం 70 గజాలు కనిపిస్తే చాలు కబ్జా చేయడానికి ప్రయత్నించేటువంటి ఈ రోజుల్లో 70 ఎకరాల ఆస్తిని, అత్యంత విలువైనటువంటి ఆస్తిని అడవిగా మార్చేసి భూమికి ఆయన ఎంత సాయం చేశాడు. బికాజ్ ఆఫ్ దట్ ఆ చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ కంటామినేటెడ్ కాకుండా ఉంటుంది. అలాగే భూగర్భ జలాల పర్సంటేజ్ కూడా పెరిగింది. మొత్తం ప్రకృతి అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది చుట్టుపక్కల. ఆ ఊరు మొత్తానికి కూడా ఆక్సిజన్ ఇస్తుంది. ఇంకా మాట్లాడితే వాళ్ళకి అక్కడ ఎటువంటి పొల్యూషన్, ఈ గోల ఉండదు. అలాంటి మంచి పని చేస్తే పశువులను వెళ్ళి తోలుకోవడానికి సరే పోనీ వెళ్ళారయ్యా, పశువులను అక్కడ మేపుతున్నారు, కింద గడ్డే తింటున్నాయి, ఇలాగ చెట్లు అవి తిన్నావు, చెట్లను కొట్టాల్సిన అవసరం మీకు ఏంటి? చెట్లు కొట్టొద్దు అన్నాడు. ఇలా కొడుతున్నారు కాబట్టి పశువులను కూడా రానివ్వనన్నాడు. సో దానికి అదేదో వాళ్ళ సొంత ఆస్తి, లేదు ఇంకా అడవే నువ్వేమైనా చేస్తావు అన్నట్టుగా వెళ్ళి గొడ్డలతో దాడి చేసి చంపేయడానికి ప్రయత్నం చేస్తారా? ఇదెక్కడి క్రూర మనస్తత్వం అసలు? నల్గొండ జిల్లా అందరికీ తెలిసినటువంటిది, ఫ్లోరైడ్ బాధితులు ఎక్కువ ఉంటారు. కానీ రాఘవాపురం దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఫ్లోరైడ్ అనేటువంటి జాడ లేదు. బికాజ్ ఆయన పెంచినటువంటి అడవితో అక్కడ చక్కటి నీటి వసతులు వచ్చాయి.
అలాంటి కార్యక్రమాలు చేస్తే ఇంకా చెయ్యాలి. అంతేగాని చేసేటువంటి వాళ్ళని కూడా చంపేసుకుంటూ వెళ్తామంటే ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఎవరైతే దాడికి పాల్పడ్డారో కఠినమైనటువంటి శిక్షలు వాళ్ళ మీద వేయాల్సిందే. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. పశువుల్ని మాత్రం మేపుకుంటాం అనడానికి ఎవరు అభ్యంతరం పెట్టకపోవచ్చు. కానీ చెట్లు మొత్తం కొట్టేసుకుని వెళ్తాం మా ఇష్టం అనేటువంటి వాళ్ళని ఉపేక్షించాల్సినటువంటి పని లేదు, వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు సమాజంలో ఖండించాల్సినటువంటి ఒక సంఘటన. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.